పట్టణ కేంద్రంలో గజ్వేల్ సిఐ సైదా ఆధ్వర్యంలో పీస్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలోని పిఎన్ఆర్ గార్డెన్ లో గజ్వేల్ సిఐ బి సైదా ఆధ్వర్యంలో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ మురళి, గజ్వేల్ మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నర్సయ్య, గజ్వేల్ ఎలక్ట్రిసిటీ ఏఈ మారుతి, హైందవ సోదరులు, ముస్లిం సోదరులు, పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేపటి నుండి రంజాన్ మాసం మొదలవుతుంది కాబట్టి పీస్ కమిటీ సమావేశంలో ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని శాంతియుత వాతావరణంలో పండగ జరుపుకోవాలని సూచించారు. రంజాన్ మాసంలో రోడ్లపై ఎక్కువగా పళ్ళు, ఇతర వస్తువులు అమ్మడం జరుగుతుంది కాబట్టి ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్త వహించాలని, అలాగే రాత్రి వేళలో పిల్లలు వెహికల్ ర్యాష్ డ్రైవింగ్ చేయకుండా తల్లిదండ్రులు దృష్టి పెట్టాలని సూచించారు. ఈరోజు పీస్ కమిటీ మీటింగ్ కండక్ట్ చేశాము. ఈ పీస్ కమిటీ మీటింగ్లో హాజరైనటువంటి సోదరులందరికీ, ముస్లిం సోదరులకు మరియు హిందూ సోదరులందరికీ మా పోలీసు వారి తరఫున ఎటువంటి ఇబ్బంది కాకుండా ఈ నెల రోజుల సమక్షంలో ఈ రంజాన్ మాసంలో ఎవరికి ఎటువంటి లాస్ట్ ఇయర్ ఎటువంటి ఇబ్బందులు అయినాయా దాని గురించి దృష్ట్యా ఎటువంటి ఇక ముందు ఏం జరగకుండా ఉండవలసిన అన్ని రకాల చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చాం. వాళ్ళ ద్వారా నుంచి ఏమన్నా సమాచారం విలువైన సందేహాలు ఏమైనా తెలుసుకున్నాము. వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండవలసిన అన్ని రకాలుగా అన్ని డిపార్ట్మెంట్లో కోఆర్డినేషన్ అయ్యి మేము మీటింగ్ కూడా కండక్ట్ చేసాము. ఈ మీటింగ్లో ప్రతి ఒక్కరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా చూసుకుంటాము అని మాటిస్తున్నాను. అదేవిధంగా వాళ్ళు కూడా మాకు అన్ని రకాల సహకరిస్తారని చెప్పేసి అన్నారు. ఆ విధంగా చేసుకుంటాము. థ్యాంక్ యూ. పిఎన్ఆర్ గార్డెన్లో మైత్రి మీటింగ్ పోలీసు మరియు మున్సిపాలిటీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అందరి ద్వారా ఈ మైత్రి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మా ట్రాఫిక్ తరఫున ఈ మాసంలో ముఖ్యంగా ఈ బిజినెస్ అనేది ఎక్కువ జరుగుతుంది. ఫ్రూట్స్ మీద కానీ వెజిటేబుల్స్ మీద బిజినెస్ అనేది ఎక్కువ జరుగుతుంది. దానివల్ల షాపుల దగ్గర రద్దీగా ఏర్పడి ట్రాఫిక్ జామ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే రద్దీగా ఉండి ఎక్కడైతే బిజినెస్ జరుగుతుందో యారీ సెంటర్స్ కావచ్చు, ఫ్రూట్స్ వెండర్ చోట కావచ్చు, ఆ ప్లేస్లలో మేము వాళ్ళ సిబ్బందిని నియమించుకొని కొద్దిగా ట్రాఫిక్ వెహికల్స్ అన్నీ కూడా క్రమపద్ధతిలో పెట్టుకుంటే ట్రాఫిక్ జామ్ అయ్యే ఆస్కారం ఉండదు. కాబట్టి అది పెట్టుకోవాల్సి మేము విన్నవించుకోవడం జరిగింది. దానికి వారు కూడా మాకు సహకరిస్తారని తెలియజేసినారు. ఈ మాసంలో సాయంత్రము ఇఫ్తార్ టైంలో కొంత ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానికోసం మేము స్పెషల్గా సిబ్బందిని పెట్టుకొని అది ఎటువంటి జాములు కానీ ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూసుకుంటామని మేము చెప్పడం జరిగింది. కాబట్టి అది మేము చేస్తాము. ఆ లా అండ్ ఆర్డర్ మరియు మున్సిపాలిటీ సహకారంతో మేము మా విధులను నిర్వర్తిస్తాము. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈరోజు రంజాన్ ప్రారంభమవుతున్న సందర్భంలో హిందూ సోదరులు అదేవిధంగా ముస్లిం సోదరులతో పీస్ కమిటీ కార్యక్రమాన్ని ఇక్కడ సిఐ గారు మరియు ట్రాఫిక్ సిఐ గారు, ఏఈ గారు, ఎలక్ట్రిసిటీ అండ్ మున్సిపల్ కమిషనర్ నేను అందరం హాజరై వారి యొక్క అభిప్రాయాలు తెలుసుకొని వారికి ఏదైతే ప్రాబ్లమ్స్ ఈ యొక్క నెల రోజులు పవిత్ర మాసంలో ఏవైతే వారికి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో వారి యొక్క అభిప్రాయాలు తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు కరెంటు అందుబాటులో ఉండాలని, అదేవిధంగా ట్రాఫిక్ సమస్యలు కూడా మేము వాళ్ళతో సహకరిస్తామని, అదేవిధంగా మా మున్సిపాలిటీ కూడా సహకరించి యొక్క తడి చెత్తను పొడి చెత్తను కూడా వేరు చేసి ఇవ్వడానికి కూడా వాళ్ళు చెప్పారు. అదేవిధంగా మా తరఫున కూడా మేము మున్సిపాలిటీ తరఫున ఈ యొక్క రంజాన్ మాసంలో మేము ఆ యొక్క ముస్లిం సోదరులకు మసీదుల వద్ద కానీ అదేవిధంగా ఈద్గా వద్ద కూడా మాకు కావాల్సిన ఏర్పాట్లు, శానిటేషన్కి సంబంధించిన ఏర్పాట్లు కూడా మేము చేయడానికి కూడా మేము హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క పవిత్ర మాసంలో ఏదైతే ఇఫ్తార్ బిందు చేసుకున్న తర్వాత తినే ఫుడ్ ఏదైతే ఉందో అది బయట పారవేయకుండా ఒక సంచిలో వేసి మా యొక్క ట్రాక్టర్ కానీ ఆటో కానీ ఇవ్వాల్సిందిగా మేము సోదరులందరికీ తెలియజేయడం జరిగింది. వారు కూడా కోఆపరేట్ చేస్తారని చెప్పారు. అదేవిధంగా మనకు ఈ మాసంలో మనకు ఈ యొక్క హరీ సెంటర్స్ కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి అక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా అదేవిధంగా ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా అవి నిర్వహించుకోవాల్సిందిగా వాళ్ళందరినీ కోరడం జరిగింది. వారు కూడా అందుకు సహకరిస్తామని చెప్పారు. ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క నెలలో మొత్తం ఇటు ట్రాఫిక్ నుంచి కానీ సివిల్ నుంచి కానీ అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి కానీ మా నుంచి కూడా శానిటేషన్ నుంచి కానీ ప్రతి ఒక్కరం కూడా మేము ఐక్యంగా ఉండి ఈ యొక్క నెలలో కావాల్సిన ప్రతి ఒక్క పనిని కూడా ఐక్యంగా మేము కలిసి పనిచేస్తామని మీ అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం,
మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19 బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.